హాయ్ హలో అందరికీ. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను, వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. 7 వరకు వంట అంతా కంప్లీట్ చేసేసాను. సో చెప్పాను కదా స్కూల్ యూనిఫామ్స్ కుట్టాలని. సో స్నానం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత స్కూల్ యూనిఫామ్ అయితే స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ ఎక్కడికి రెడీ అయ్యాను అనుకుంటున్నారా? సో స్టిచ్చింగ్ కోసం కొన్ని మెటీరియల్స్ అవసరమైనాయి. బట్ నేను రెడీ అయ్యి కొంచెం కుట్టుకున్నాను. బాగా రాలేడు. సో అతను వచ్చేదాకా కుట్టి తనతో కలిసి మళ్ళీ నేను సిద్దిపేటకి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఒక్కదాన్ని వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది. ఆటో కోసం వెయిట్ చేయాలి. ఆటో మళ్ళీ 8 మెంబర్స్ అలా నిండిన తర్వాతనే మళ్ళీ మనకి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అందుకోసమని బావని రమ్మన్నా. సో వచ్చాడు, తను తీసుకెళ్ళాడు. షాపింగ్ చేసాము. షాప్లో మాత్రం వీడియో తీయలేడు, తనకు వర్షం పడింది చాలా. సో సిద్దిపేట రోడ్లన్నీ చాలా రష్గా వర్షంలో ఉన్నాయి. సో మేమైతే వీడియో అయితే తీయలేదు. నాకు కొన్ని లైనింగ్స్ థ్రెడ్స్ చాలా అవసరం ఉన్నాయి. ఇక్కడ థ్రెడ్స్కి ఏమో షాప్లో కొనుక్కుంటే 7 రూపీస్, అంత క్వాలిటీ అయితే బాగాలేదు. సో అంత క్వాలిటీ బాగాలేదు కదా అని స్టిచ్చింగ్ చేసేవి ఎక్కువ ఉన్నాయి కదా అని నేనైతే సిద్దిపేటకి అయితే వెళ్ళి ఇవైతే నేను తీసుకొచ్చుకున్నాను. ఈ క్యాన్ ఏమో నేనైతే ఒక పాప కోసం పట్టులంగా కోసం నేను ప్రిపేర్ ఇద్దామని తీసుకొచ్చాను. సో మిగతావి అయితే రీల్స్ అన్నీ ఈసారి పెద్దవి తెచ్చుకున్నాను, చిన్నవి తెచ్చుకోలేను. చిన్నవి తొందర అయిపోతున్నాయి. ఒక బ్లౌజ్ కుట్టగానే అసలు క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఈసారి నేను వేరే కంపెనీ తెచ్చుకున్నాను, చాలా పెద్దవి. అది బయట సింగిల్ పీస్ తెచ్చుకుంటే 15 రూపీస్ అని అలా చెప్పారు. నేనైతే పెద్ద బాక్స్ అయితే తెచ్చుకున్నాను. చూడండి, అందులో ఒక 40 కలర్స్ ఏమో వచ్చాయి. వీటి కోసం ఎస్పెషల్గా నేను ఈరోజు అయితే సిద్దిపేట వెళ్ళాల్సి వచ్చింది. మాకు ఇక్కడ నుంచి దగ్గర 18 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో వెళ్ళి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఒకరు ఉంటే తప్ప వెళ్ళి తొందరగా రాలేము, వర్క్ చేసుకోలేము. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. అది 15 రూపీస్ అంట. నాకు బాక్స్ మొత్తం వచ్చేసి 40 ఏమో ఉన్నాయి. నాకు 600 అలా పడింది. సో మిగతా ఏమో ఒక 2-3 లైనింగ్స్ తీసుకున్నాను. ఒకటేమో సిల్వర్ డోరీస్ తీసుకున్నాను. సో మాకు ఏది కావాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మాకు దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దొరికితే కానీ అంత క్వాలిటీ అయితే బాగుండవు. మనకు కస్టమర్స్కి మంచి క్వాలిటీ ఇస్తేనే కదా మళ్ళీ వస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా సరే సిద్దిపేటకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని నేను స్టిచ్ చేస్తాను. అవి ఎన్నైనా సరే వెళ్ళినప్పుడైనా తెచ్చుకొని స్టిచ్ చేస్తాను.